హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టేట్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు వీడియోలో టెలికాలింగ్ స్కీమ్ సంబంధించి స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో మనం చెప్పుకుందామండి. దానికి సంబంధించి లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది మీరు ఫోన్ లో చెక్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ లో కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఎవరైతే అనర్హులుగా ఉండి గ్రీవెన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ స్టేటస్ లో చెక్ చేసుకోవచ్చు. అది మీరు వాట్సాప్ లో ఒకవేళ వాట్సాప్ లో గ్రీవెన్స్ పెట్టుకున్నా ఈ లింక్ లో చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సచివాలయంలో కూడా మీరు అప్లై చేసుకున్నా దీనికి సంబంధించిన స్టేటస్ అనేది ఇందులో చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలో నేను చెప్తాను. ఇందులో మీరు మొదటగా గమనించవలసిన విషయం ఏంటంటే, స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు క్లోజ్డ్ కానీ ఓపెన్ కానీ ఈ రెండు మీకు క్లియర్ గా కనిపిస్తాయండి. ఒకవేళ క్లోజ్డ్ అని కనిపిస్తే మొత్తం ఎవరికైతే ఆ గ్రీవెన్స్ అనేది ఫార్వర్డ్ అవ్వాలో వాళ్ళ అందరి లెవెల్స్ లో కూడా కంప్లీట్ అయిపోయినట్టే, వాళ్ళు యాక్షన్ అనేది యాక్సెప్ట్ చేశారా రిజెక్ట్ చేశారా, వాళ్ళు రెండింటిలో ఏం చేసినప్పుడు కూడా క్లోజ్డ్ అని కనిపిస్తుందండి. ఓపెన్ అంటే సంబంధిత అధికారి దగ్గర పెండింగ్ ఉన్నట్టండి. ఇది మాత్రం మీరు గమనించండి. ఇప్పుడు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో ఒకసారి చూద్దామండి. సో ఇలాగా గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్బిఎం గ్రీవెన్స్ అని జస్ట్ మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత చూడండి మీకు ఈ రకంగా వస్తుంది. ఓపెన్ అయిన తర్వాత స్క్రీన్లో మీకు ఏదైతే ఫస్ట్ ఈ గ్రీవెన్స్ సెర్చ్ అని కనిపిస్తుందో ఇది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు డైరెక్ట్ యాక్సెస్ తీసుకోవచ్చు. దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకమైన స్క్రీన్ వస్తుందండి. ఇక్కడ యూఐడితో చెక్ చేసుకోవచ్చు. ఎవరి పేరు మీద అయితే మనం గ్రీవెన్స్ అనేది పెట్టామో వాళ్ళ ఆధార్తో మాత్రమే చెక్ చేయాలండి. లేదంటే గ్రీవెన్స్ ఐడి, ఈ గ్రీవెన్స్ ఐడి అనేది 16 డిజిట్స్ ఉంటుందండి. మీరు వాట్సాప్లో అప్లై చేసుకున్న ఆ 16 డిజిట్స్ వస్తుంది, సచివాలయంలో అప్లై చేసుకున్న ఆ 16 నెంబర్లే వస్తుందండి. దాంతో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు అది ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ తీసుకోండి. గెట్ డీటెయిల్స్ తీసుకున్నప్పుడు చూడండి మొత్తం బెనిఫిషియరీ నేమ్, వాళ్ళ డిస్ట్రిక్ట్, వాళ్ళ సచివాలయం, మనం ఏదైతే గ్రీవెన్స్ ఐడి ఎంటర్ చేసాం గ్రీవెన్స్ ఐడి, వాళ్ళు దేనికి సంబంధించి పెట్టుకున్నారు, అలాగే ఏ తారీఖుని పెట్టుకున్నారు. ఇక్కడ చూసారా, ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ అని కూడా చూసారా. ఈ సర్వీస్ రిక్వెస్ట్ అనేది మనం గ్రీవెన్స్తో పాటు సర్వీస్ రిక్వెస్ట్ అనేది కూడా రైట్ చేయాలండి. ఇది రైట్ చేస్తే మీరు రైట్ చేసిన డేట్ అనేది కూడా కనిపిస్తుంది. సర్వీస్ దేనికి సంబంధించిన డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్, అలాగే ఎలక్ట్రిసిటీకి అయితే ఇక్కడ ఎలక్ట్రిసిటీ అని ఉంటుంది, డిపార్ట్మెంట్ ఎనర్జీ అని ఉంటుంది. చూసారా ఇక్కడ ఎస్ఎల్ఏ పీరియడ్ కూడా ఉంటుంది. సచివాలయం వారు లేదా ఎంఆర్ఓ గారు అలా కొందరికి కొన్ని డేట్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఫ్లో అనమాట, ఫ్లో మెకానిజం అనమాట. ఇప్పుడు చూడండి ఈ స్టేటస్ వచ్చేటప్పటికి ఇది వెల్ఫేర్ సెక్రటరీ గారి నుంచి లాగిన్ ఫార్వర్డ్ అయ్యి ఇక్కడ విఆర్ఓ గారి దగ్గర పెండింగ్ ఉంది. ఈ విఆర్ఓ గారి నుంచి ఎంఆర్ఓ గారికి, ఎంఆర్ఓ గారి నుంచి జేసీకి వెళ్తుంది, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కాబట్టి. ఇలాగే ఎలక్ట్రికల్కి సంబంధించింది అయితే మీకు అప్లై చేసిన తర్వాత డైరెక్ట్గా ఏఈ గారికి వెళ్తుంది. ఈ రకంగా మీ స్టేటస్ ఏంటనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందాక నేను ఓపెన్ క్లోజ్ అని చెప్పాను కదండి, ఇక్కడ ఎస్ఎల్ఏ డేస్ దగ్గర ఉంది చూసారా, ఇక్కడ అది ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతే క్లోజ్ అని వస్తుంది. ఒకవేళ పెండింగ్లు ఉంటే మీకు ఓపెన్ అయినా రావచ్చు, లేదంటే ఇలా బ్లాంక్ పేజ్ అని వస్తుంది అండి. ఓపెన్ ఉంటే ఇంకా పెండింగ్లు ఉన్నట్టు, క్లోజ్లో అయిపోతే అది దాని యొక్క ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టండి. ఈ రకంగా మీరు ఈ స్కీము టెలికాలింగ్ స్కీమ్ ఒకటే కాదండి, ఏ స్కీమ్ అయినా సరే మీరు ఈ రకంగా చెక్ చేసుకోవచ్చు అండి. ఇది వాట్సాప్లో గ్రీవెన్స్ రైజ్ చేసింది చెక్ చేసుకోవచ్చు, సచివాలయం ద్వారా అప్లై చేసుకుని గ్రీవెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.